నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉండగా ఇవాళ కూడా అదే బాటలో పయనించాయి. శుక్రవారం సెషన్లో కూడా సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. పలు హెవీ వెయిట్ స్టాక్స్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అయితే మార్కెట్లు పడుతున్నా ఓ ఏఐ స్టాక్ మాత్రం దూసుకెళ్తోంది. 2 రోజులుగా ఈ స్టాక్ ఇదే తీరున అదరగొడుతోంది. అదే ఏఐపై పనిచేసే స్మాల్ క్యాప్ స్టాక్ ఎక్స్టీ గ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్. ఇది వరుస సెషన్లలో రికార్డు స్థాయిలో పుంజుకుంది. ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందించింది. గురువారం సెషన్లో ఏకంగా 20% అప్పర్ సర్క్యూట్ కొట్టిన ఈ స్టాక్ శుక్రవారం కూడా ఇంట్రాడేలో 18% పైగా పెరిగి 39.99 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో 2 రోజుల వ్యవధిలో ఈ స్టాక్ రికార్డు స్థాయిలో 44% వరకు పుంజుకోవడం విశేషం. దీంతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలొచ్చాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రభుత్వ ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ నుంచి ఈ సంస్థ ఓ కాంట్రాక్ట్ దక్కించుకోగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడి స్టాక్ దూసుకెళ్తోందని తెలుస్తోంది. ఈ డీల్ విలువ 7 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐ స్టాక్గా గుర్తింపు పొందిన ఈ స్టాక్ పై ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ కంపెనీ విషయానికొస్తే క్లౌడ్ డేటా అనలిస్టిక్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఏఐ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజాగా కాంట్రాక్ట్తో ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఫిబ్రవరి 25న ఎక్స్టీ గ్లోబల్ ఇన్ఫోటెక్ షేర్ ధర 27.80 వద్ద ముగియగా ఫిబ్రవరి 26న ఏకంగా 20% అప్పర్ సర్క్యూట్ కొట్టడంతో 33.63 వద్ద స్థిరపడింది. ఇక శుక్రవారం కూడా అదే ఊపులో 10% పైగా లాభంతో 37.90 వద్ద సెషన్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 18% పైగా దూసుకెళ్లి 39.99 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 15% వరకు పెరిగి 38.60 స్థాయిలో ఉంది. ఈ స్టాక్ 52 వారాల మ్యాక్సిమం ప్రైస్ 46.25 కాగా మినిమం ప్రైస్ 25.20గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 517.05 కోట్లుగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.